ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము మేషరాశి వారికి యథార్థంగా ఈ నెల మొత్తం కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. కృషి పట్టుదల అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అన్ని విషయాల్లో కూడా విజయం సాధించగలుగుతారు. అలాగే ఆదాయపరంగా కూడా చక్కగా ఉంటుంది. వృద్ధి చెందటము అనేటువంటిది జరుగుతుంది. చేసేటువంటి ప్రయత్నాలు ఏవైనా సరే అవి ఫలించే అవకాశాలు ఎక్కువ. పట్టుదలతో శుభ ఫలితాలు అందుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆచార సంప్రదాయాలకు పెద్ద పీట వేయటము అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రతిభకు తగిన గుర్తింపు అనేది పొందగలుగుతారు. ఆదాయానికి తగిన వ్యయము అనేటువంటిది కూడా ఉంటుంది. వీరికి ఆరోగ్యము అనేటువంటిది కూడా ఈ మాసం మొత్తం కూడా ఎంతో సహకరిస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అలాగే శుభకార్యాలకి వాళ్ళు ఎక్కువగా అంటే వాటిలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఎక్కువగా. అలాగే తీర్థయాత్రలు అనేవి కూడా ఎక్కువగా చేయగలుగుతారు. వీరు కుటుంబ సభ్యుల సహకారంతో ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ధైర్యంగా వ్యవహరించాలి. వీరి యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించటము, ఆరాధించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా శివుడికి అభిషేకం చేయటము, అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన చేయటము చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి యథార్థంగా కూడా భూగృహ లాభాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే స్థిరాస్తి కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ మాసం డెఫినెట్గా దానికి సంబంధించిన ఒక శుభవార్త అనేది వినగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావటము, జీతం పెరగటము అలాంటివి కూడా ఎక్కువగా జరుగుతాయి ఈ రాశిలోని వారికి. వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు ఈ మాసం మొత్తం కూడా. అలాగే మనోబలంతో అనుకున్నది సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా వీరు నిర్వహించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. కుటుంబ పరంగా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతోటి చాలా ఆనందంగా గడపగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొనగలుగుతారు వీరు. అలాగే వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి కూడా అంటే ఈ మాసం మొత్తం కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శుభవార్తలు వినగలుగుతారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొనగలుగుతారు. పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవటం అనేది వీరికి ఈ మాసం మొత్తం కూడా ఉన్నది. ఆ పరంగా ప్రయాణాలు అనేవి చేయగలుగుతారు. అలాగే వీరికి ఇప్పుడు ఈ రాశిలోని విద్యార్థులు కూడా మరి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విదేశం వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ రాశిలోని వారికి డెఫినెట్గా దానికి సంబంధించిన శుభవార్తలు అనేవి వినగలుగుతారు. మరి అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో యోగదాయకంగా ఉంది. అలాగే విష్ణుమూర్తిని, ఆ పరమేశ్వరుణ్ణి ఇద్దరిని కూడా ఆరాధించటం ఈ మాసము చెప్పుకోదగ్గ సూచన. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము, ప్రతిరోజు కూడా సాయంత్రం కూడా విష్ణు సహస్రనామావళిని చదవటము చాలా చాలా మంచిది. ఈ విధంగా చేశారు అనంటే అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతారు. మిథున రాశి వారికి యథార్థంగా సమస్యలు ఎన్నొచ్చినా సరే వాటిని ఎదుర్కొని నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరము. అలాగే వీడు చేసేటువంటి ప్రయత్నాలు ఏ విషయంలో అయినా సరే అవి ఫలించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. బిజినెస్ పీపుల్ మంచి లాభాలు గడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే వాళ్ళు వ్యాపార రంగము అనేటువంటిది ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారైనా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా శుభ ఫలితాలు అనేటువంటివి బాగా ఉంటాయి. అలాగే వాటి తగ్గట్టుగా ఖర్చులు కూడా తగ్గించుకుంటే ఇంకా మంచిది. పెట్టుబడులకి అలాగే అప్పులకి కాస్త దూరంగా ఉండటము అనేటువంటిది చాలా చాలా మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సహకారము అనేటువంటిది కూడా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ మాసం మొత్తం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసుకోవటం చాలా చాలా మంచిది.
అలాగే ఈ మాసం మొత్తం కూడా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం చాలా మంచిది. నైవేద్యం పెట్టి అందులో ఒక అరటి పండుని ప్రసాదంగా, మరి వీరు కూడా ఒక పండుని ప్రసాదంగా స్వీకరిస్తే కూడా శుభ ఫలితాలు ఆరోగ్యపరంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరి ఈ రాశిలోని విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలము, చక్కగా ఉత్తీర్ణులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారు కూడా శుభ ఫలితాలు చోటు చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి సింధూరము తప్పనిసరిగా ధరించటము వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మరి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, మరి ఈ రాశి వారు అంటే కర్కాటక రాశి వారు యథార్థంగా చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఒకటి ఏంటంటే వీరి మాసం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండవలసింది. అనవసరం విషయాల్లో తల దూచకపోవటం చాలా చాలా మంచిది. ఏ విషయంలో అయినా సరే కొంచెం ఆచి తూచి ముందడుగు వేయటం అనేటువంటిది కూడా అవసరము. ఆర్థిక పరంగా మరి కొంత చికాకులు అనేటువంటివి కలిగిస్తున్నా కానీ మొత్తానికి మీరు విజయవంతంగానే ఉంటుంది. కాస్త ప్రణాళికాబద్ధంగా వెళ్ళటము అనేటువంటిది చాలా చాలా మంచిది. ప్రయాణాలు అనేటువంటివి కూడా చేయగలుగుతారు. అది కూడా తీర్థయాత్రల కోసం అని చెప్పేసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులతోటి కొంచెం ఆచి తూచి వ్యవహరించటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది. అనవసర విషయాల్లో తల దూర్చకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరము. మిత్రుల సూచనల మేలు చేస్తాయి. అలాగే వీరికి ఇంకా ప్రయోజనకరంగా, అలాగే అన్ని విషయాల్లో కూడా మరి సజావుగా సాగాలి అనంటే తప్పనిసరిగా నవగ్రహాలను ఆరాధించటం లేదా నవగ్రహాలకి సంబంధించిన జపం చేయటము, నవగ్రహ జపము అనేటువంటిది చేయటము, స్తోత్రము, నవగ్రహ స్తోత్రం చేయటం చాలా మంచిది. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇది ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం కూడా 108 సార్లు, ప్రతిరోజు 108 సార్లు చదువుతూ ఉంటే అన్ని విధాలుగా కూడా వీరికి శుభం చేకూరుతుంది. అన్ని విషయాల్లో కూడా శుభం చేకూరుతుంది. అలాగే ప్రతి శనివారము సోమవారము ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చాలా చాలా మంచిది. ప్రతి శనివారం తప్పనిసరిగా శివుడికి అభిషేకము అనేది చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనము అనేది కూడా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, కొంచెం సింధూరము అనేది ధరించటము పెట్టుకోవటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. వీరికి తప్పనిసరిగా మరి అన్ని విషయాల్లో కూడా మేలు జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా సూచనలు అనేటువంటివి కనుక పాటిస్తూ ఉంటే. ఇప్పుడు తెలియచేసే అంశము సింహరాశి వారి అంటే ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ చేసేటువంటి వారు అధిక లాభాలు గడించగలుగుతారు. ఉద్యోగస్తులకు కూడా జీతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా కొంతమంది ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఆ పరమేశ్వరుడికి ఇంత అభిషేకము అనేది చేయటము చెప్పదగ్గ సూచన. శివ పంచాక్షరి మంత్రజపం ఓం నమశివాయ ఓం నమశివాయ అని ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు జపించటము చాలా మంచిది. అలాగే ప్రతి శనివారం కూడా రావి చెట్టు కింద ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేసి రావటము చెప్పదగ్గ సూచన. వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని కూడా ప్రతిరోజు సాయంత్రం పూట విష్ణు సహస్రనామావళి అది చదవటం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీరు ఏ పనులైతే అనుకుంటారో ఆ పనులన్నీ కూడా సజావుగా సాగిపోతూ ఉంటాయి. ఇంతకు మునుపు ఎవరైనా సరే మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా రియలైజ్ అవ్వడం అని అంటారు. అలా అయ్యి మళ్ళీ మీతో చక్కగా ఐకమత్యంగా ఉండటము అనేటువంటిది జరుగుతుంది.
ప్రతి మంగళవారము కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అరటిపళ్ళు నైవేద్యం పెట్టి రావటము అనేది కూడా, నైవేద్యం పెట్టి అందులో ఒక పండైనా సరే మీరు ప్రసాదంగా స్వీకరించటం వలన మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము. మరి విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా చక్కగా అనుకూల ఫలితాలే చేకూరుతాయి. విదేశంలో ఉన్నటువంటి వారు, మరి మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా సరే విదేశంలో స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా తప్పనిసరిగా మరి ఈ మాసం మొత్తం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే చెప్పండి. ప్రతి శనివారం కూడా ఆవ నూనెతోటి దీపారాధన అనేది, కొద్దిగా నూనె వేసారు సరే ఆవ నూనె వేసి దీపారాధన అనేది, అక్కడ మరి మనకి ఇట్లా రావి చెట్టు అవి ఇవి అంటే కుదరదు కాబట్టి కనీసం ఇంట్లో అయినా చిన్నగా కొద్దిగా దీపారాధన అనేది ఆవ నూనెతోటి చేయమని చెప్పండి. ఇప్పుడు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఇప్పుడు తెలియచేసే అంశము, మరి ఈ రాశి వారికి ఆదాయం క్రమంగా పెరుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వీరికి అవసరానికి సహాయం చేసేవారు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు, వీరికి పెద్దల సహకారము అనేది లభిస్తుంది. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనేవి కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు, మరి ఈ రాశిలోని వారు ఎవరైనా వ్యాపార రంగంలో ఉంటే వారు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము. అనవసరమైన పట్టింపులు అనేటువంటి వాటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా లౌక్యంగా వ్యవహరించటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన. వీరు ఈ మాసం మొత్తం కూడా అప్పుడప్పుడు చిన్నపిల్లలకి తీపి పదార్థము అనేది పంచిపెట్టటము అనేటువంటిది చాలా చాలా మంచిది. వీరు ప్రతిరోజు కూడా చక్కగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది. అలాగే అమ్మవారికి ప్రతి శుక్రవారము కుంకుమార్చన అనేది చేయటం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ రాశిలోని విద్యార్థులకు కూడా ఎంతో శుభ ఫలితాలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి విదేశంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఇప్పుడు ఉద్యోగం లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలోని వారికి తప్పనిసరిగా ఈ మాసము మరి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలియచేసే అంశము, ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో యోగదాయకంగా ఉంది. శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి విజయాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే లాభదాయక ఫలితాలు, పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు శుభకాలము. వీరికి హెల్త్ పరంగా కూడా ఆరోగ్యపరంగా కూడా సహకరిస్తుంది. అన్ని విధాలుగా కూడా వీరికి యోగదాయకంగా ఉంది. ఈ రాశి వారికి మాసం మొత్తం కూడా అన్ని విషయాల్లో కూడా ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. మరి ఇంతకు మునుపు కాస్త సంతానం కలగడం లేట్ అవుతుంది అనుకున్న వారికి కూడా ఆ పరంగా కూడా శుభవార్త వినే అవకాశము ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ మాసం మొత్తం కూడా ఎర్రని పువ్వులతోటి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది. ప్రత్యేకంగా శుక్రవారం నాడు ఎర్రని పువ్వులు అంటే గులాబీ పువ్వులు లేదా ఎర్ర మందార పువ్వులు వాటితోటి లక్ష్మీ అమ్మవారిని కనుక ఆరాధిస్తూ ఉంటే అన్ని విధాలుగా కూడా వీరికి సహకారము అని అంటారు. అన్ని విధాలుగా కూడా వీరికి చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అది ఆర్థిక విషయంలో, ప్రధానంగా ఆర్థిక విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. బయట ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి, అంటే ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం మాత్రం తప్పనిసరి. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము, అలాగే ప్రతి శుక్రవారము అమ్మవారికి కుంకుమార్చన చేయటము, ఎర్రని పువ్వులు అనేటువంటివి అమ్మవారికి పెట్టటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది. వీరికి అంటే ఇందులో మరి ఈ రాశిలోని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు. ఈ రాశిలోని
వారు మరి విదేశంలో స్థిరపడిన వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఓం నమ శివాయ ఈ శివ పంచాక్షరి మంత్ర జపాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించటము చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా కలిసి వస్తుంది. ఇప్పుడు తెలియచేసే అంశము, మరి ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అత్యద్భుతంగా ఉండేటువంటి మాసము ఈ మాసము. వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఇంతకు మునుపు ఎవరైనా కోర్టు సమస్యలతో బాధపడేటువంటి వారు ఉంటే మరి వారికి కూడా ఇప్పుడు కలిసి వచ్చేటువంటి మాసము. అంతా కూడా వీరికి పాజిటివ్గానే రిజల్ట్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా, ప్రధానంగా ఆర్థిక పరంగా ఎంతో కలిసి వస్తుంది. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి కూడా చక్కని పరిష్కారము అనేది లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసము. ఆర్థికంగా చాలా బాగా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము. శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. స్థిరాస్తికి సంబంధించి కూడా చక్కని నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఈ మాసము మొత్తం కూడా చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది. అలాగే ప్రతి శనివారం కూడా తప్పనిసరిగా శనివారం నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చాలా మంచిది. అలాగే నవగ్రహ స్తోత్రము చదవటము వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా 108 సార్లు నవగ్రహ స్తోత్రాన్ని పఠించటము చాలా మంచిది. ఈ మాసం మాత్రం మరి ఈ రాశిలో వారికి అందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, ఈ రాశి వారికి యథార్థంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము. అలాగే ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మరి ఈ మాసము తప్పనిసరిగా కలిసి వస్తుంది. కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము. అన్ని విధాలుగా కూడా బయట ఆగిపోయిన డబ్బు ఎవరికైనా సరే ఉంటే అవి కూడా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలోని వారికి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలకు కూడా చక్కని పరిష్కారము అనేది లభిస్తుంది. మరి ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్య కూడా చక్కగా పరిష్కరింపబడుతుంది. ఈ మాసము మరి యథార్థంగా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి మాసము. అన్ని విధాలుగా కూడా నూతనంగా వ్యాపారం చేపట్టాలి అనుకున్నటువంటి వారు కూడా ఈ మాసము కలిసి వస్తుంది. అలాగే తీర్థయాత్రలు కూడా చేయగలుగుతారు. ఆ పరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఈ మాసము మరి ప్రతి శనివారం కూడా శివుడికి అభిషేకం చేయటం చాలా చాలా మంచిది. అలాగే గోమాతకి గోధుమ రొట్టెలు అనేవి తినిపించాలి. కొద్దిగా బెల్లము వేసి, గోధుమ పిండిలో బెల్లం వేసి కలిపి తీపి రొట్టెలు అని అంటాము. ఆ రొట్టెలు అనేవి గోమాతకి తినిపించడం వలన కూడా ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా వీరు నవగ్రహ స్తోత్రము అనేది చదవటము చాలా చాలా మంచిది. ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చాలా చాలా మంచిది. అలాగే మరి ఈ రాశిలోని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము. విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఈ రాశిలోని వారు మనవాడు విదేశంలో స్థిరపడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. వారికి కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలియచేసే అంశము, మరి ఈ రాశి వారికి మాసం మొత్తం కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఇంతకు మునుపు ఏదైనా సరే పనిలో ఒత్తిడి అనేటువంటిది ఉన్నా ఈ మాసం ఫ్రీ అవుతారు. ఆ ఒత్తిడి అనేది తగ్గుతుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసము శుభ ఫలితాలే చేకూరుతాయి.
ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది. వీరికి ఈ మాసం మొత్తం కూడా సంతాన అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కూడా చాలా అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వీరికి ఏదైనా చిన్న చిన్న అనారోగ్యం అని అనిపించినా మళ్ళీ చక్కగా రికవర్ అవ్వగలుగుతారు. చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు ఈ మాసం మొత్తం కూడా మరి ప్రతి బుధవారం కూడా చక్కగా గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడము, ప్రతి మంగళవారం కూడా దుర్గా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండడము చెప్పదగ్గ సూచన. చక్కగా ఓం గం గణపతయే నమః, ఓం దుమ్ దుర్గాయై నమః ఈ 2 మంత్రాలని కూడా ప్రతిరోజు కూడా 108 సార్లు చొప్పున జపిస్తే అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. దృష్టి దోషము అనేది కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలియచేసే అంశము, మరి ఈ రాశి వారు ఎంతో తెలివితోటి చాకచక్యంతో ఎటువంటి సమస్యలున్నా సరే వాటిని ఎదుర్కొనే శక్తి కలిగినటువంటి వారు, ఎదుర్కొనగలుగుతారు వాటిని. ఎందుకంటే మరి ఏలినాటి శని అయినా సరే వీడు సమస్యలన్నీ కూడా చాలా తెలివిగా ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని చక్కగా చదవండి నాన్న, చాలా చాలా మంచిది. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చక్కగా ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదవండి. అలాగే ప్రతి శనివారము కూడా ఓం శం శనేశ్వరాయ నమః అని చెప్పేసి మరి నువ్వులు బెల్లము కలిపినటువంటి ఉండలు, నువ్వులు బెల్లము కలపండి, పచ్చిదే దంచి చిన్న చిన్న ఉండలు ఒక 19 చేసుకోండి. చేసి ఒక ఉండ చేతిలో పట్టుకొని పారే నీటి దగ్గర కంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓం శం శనేశ్వరాయ నమః అని ఒక ఉండ నీళ్ళలో వేయండి. మళ్ళీ ఇంకొక ఉండ చేతిలో పట్టుకోండి, ఓం శం శనేశ్వరాయ నమః అని 2వ ఉండ కూడా అందులో నీళ్ళలో వేసేయండి. ఆ విధంగా 19 సార్లు కూడా మీరు అలా వేసేసేయండి నీళ్ళల్లో. దానికే ఒక్కొక్క ఉండ చేతిలో పట్టుకొని నువ్వు ఉండని అలా వేయండి. ఓం శం శనేశ్వరాయ నమః అని. అంటే శని భగవానుడు తప్పనిసరిగా మీకు మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి శనివారం కూడా, ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా చేయండి నాన్న, చాలా చాలా మంచిది. ఆ తర్వాత శనివారం నాడే ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది కూడా చేయండి. అన్ని రంగాల్లో కూడా, అంటే అన్ని విషయాల్లో కూడా మీకు విజయం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మాసం ప్రతి ఆదివారం కూడా బెల్లం కలిపిన నీళ్లతో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇప్పుడు మనం ఇలా అర్ఘ్యం ఇస్తాం, ఆ అర్ఘ్యం ఇవ్వడం అనేది బెల్లం నీళ్లు సిద్ధం చేసి పెట్టుకొని కొంచెం ఆ బెల్లం నీళ్లతో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. దీనివల్ల కూడా చక్కని ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా ఉంటుంది. గౌరవ మర్యాదలు అనేవి కూడా దక్కుతాయి. వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కుంభరాశి వారికి. అందుకని తూచా తప్పకుండా ఇవి పాటించడానికి ప్రయత్నం చెయ్యండి నాన్న. ఈ ఒకటి ఆ ఒకటి, ఈ రంగం ఆ రంగం అని చెప్పట్లేదు. ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా ఈ పరిహారాలు మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చేశారు అనంటే డెఫినెట్గా శుభ ఫలితాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్నవి, ఇది పెద్ద కష్టతరమైందేమీ కాదు. మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది మెయింటైన్ చేయవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించవచ్చు. ఈ విధంగా పాటించండి నాన్న. ఎటువంటి సమస్యలనైనా మీరు అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తెలియచేసే అంశం, మరి ఈ రాశి వారికి యథార్థంగా భూగృహ స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత కొంతకాలంగా ఎవరైనా సరే స్థిరాస్తికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మరి ఈ మాసంలో వాటికి సంబంధించి తప్పనిసరిగా శుభవార్త అనేది వినగలుగుతారు. మరి ఈ రాశిలోని వారు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారిని ఆరాధించటము చాలా చాలా మంచిది. అలాగే ప్రతిరోజు కూడా కుంకుమని ధరించండి. అలాగే పసుపుని కూడా కొద్దిగా నుదుట ధరించటము చాలా మంచిది వీరికి. అలాగే ఏదైనా ఒక అమ్మవారి గుడిలో అభిషేకము అనేది చేసేటప్పుడు మీరు కూడా కొద్దిగా పసుపు, కొంచెము కుంకుమ అనేటువంటి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి గుడిలో సమర్పించండి. ఇప్పుడు అభిషేకము అనేది చేసేటప్పుడు మరి మీరు ఇచ్చినటువంటి పసుపు నీటితో అభిషేకం చేస్తారు, ఆ కుంకుమ నీటితోటి అభిషేకం చేయటము అనేది జరుగుతుంది. మరి ఈ రాశిలోని వారు ఆ విధంగా చేయటము తప్పనిసరి.
వీలైనంత వరకు కూడా అలా చేయడానికి ప్రయత్నం చెయ్యండి నాన్న. ఎప్పుడన్నా మీకు కుదిరినప్పుడు వెళ్ళి చక్కగా పసుపు కుంకుమ అక్కడ ఇచ్చిరండి. వాటితో అభిషేకం అనేది చేస్తారు. నీటిలో వాటిని కలిపి చక్కగా అభిషేకం చేస్తారు. ఆ విధంగా చేయటం వలన మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. గ్రహ దోషాలు ఏమైనా ఉండి ఉంటే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కొంచెం ప్రయత్నము అనేది చేస్తే ప్రయత్నం మీద అన్ని రంగాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు. ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించటం అనేది చాలా చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు అనేది కూడా ఏ విషయంలో కూడా తీసుకోవద్దు. కాస్త జాగ్రత్త వహించటం అన్ని విధాలుగా కూడా మీకు మంచిది. అలాగే ప్రతి శనివారం కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది తప్పనిసరిగా చేయాలి. చేసి బిల్వ దళము అనేది సమర్పించటము, నీలం రంగు పువ్వులు అనేటువంటివి గనక మీకు లభ్యమైతే ఆ నీలం రంగు పువ్వును కూడా అభిషేకానంతరము ఆ పరమేశ్వరుడికి సమర్పించటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. నీలం రంగు పువ్వులు కనుక లభిస్తే చక్కగా వాటితో దండ అనేది కూడా కట్టి ఆ పరమేశ్వరుడికి సమర్పించటం వలన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే తప్పించి భయపడాల్సిన అవసరం లేదు. మీనరాశి వారికి కూడా అన్ని రంగాల్లో కూడా విజయం సాధించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారి సింధూరం అనేది ధరించటము చాలా చాలా మంచిది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.